అయితే మనకి ఫస్ట్ అయితే మీరు ఆన్సర్ గెస్ చేయడానికి ట్రై చేయండి, దాన్ని నేను మీకు తర్వాత వివరిస్తాను. క్రింది వాటిలో సరైనవి లేదా సరైనది ఏది? ఫస్ట్ వన్, -19/6 యొక్క సంకలన విలోమం -6/19. బి, -5/9 యొక్క గుణకార తత్సమాంశం -9/5. ఫస్ట్ వన్ ఏ మాత్రమే సరైనది, సెకండ్ వన్ బి మాత్రమే సరైనది, థర్డ్ వన్ ఏది కాదు, ఫోర్త్ వన్ ఏ మరియు బి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఇవి మీకు క్వశ్చన్స్లా యూజ్ అవుతాయి అండ్ అలాగే క్లాస్ రూపంలో కూడా యూజ్ అవుతాయి. మీరందరూ ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి వీలైతే, సో మీకు యూజ్గా ఉంటుంది. ఓకేనా? అంటే ఈ మోడల్స్ మళ్ళీ మీరు ఎప్పుడైనా మీరు లెక్కలు చేసేటప్పుడు ఈ మోడల్స్ చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. లాస్ట్ టైం మన వీడియోస్ ఫాలో అయ్యి టెట్లో మంచి స్కోర్ సాధించారు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో, సో చాలామంది అప్పుడు మనకి కామెంట్ చేశారు. సో వీలైతే నా కోసం ఒక్క నిమిషం వీడియో మీరు మన క్లాసెస్ మీకు ఏ విధంగా యూజ్ అయ్యాయి అంటే మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ నేము అండ్ అలాగే మీ యొక్క టెట్ మార్క్స్, మన ఛానల్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది అని జస్ట్ 1 or 2 minutes మీరు కనిపిస్తూ ఒక వీడియో చేసి పంపించండి అమ్మా. అబ్బాయిలైనా అమ్మాయిలైనా నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను మీ నుంచి ఇంకేం ఆశించట్లేదు. నాకు అది కొంచెం రివ్యూకి అయితే యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. సో ఆన్సర్ కామెంట్ చేసేసారా? సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏది కాదు ఇందులో ఉంది. ఎలా అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి -19/6 యొక్క సంకలన విలోమం వచ్చేసరికి 19/6 +19/6 అండి. సంకలన విలోమం అన్నాడు, సంకలనం అంటే ప్లస్ కదా. సో సంకలన విలోమం వచ్చేసరికి +19/6. వాడు ఇచ్చిన ఆన్సర్లో ఇది లేదు. అండ్ అలాగే బి, -5/9 యొక్క గుణకార తత్సమాంశం చూడండి. -5/9 యొక్క గుణకార తత్సమాంశం వచ్చేసరికి మనకి 1 అవుతుందండి. 1 అవుతుంది. గుణకారము అంటే ఇంటూ చేయడం. సో గుణకార తత్సమాంశం 1 అవుతుంది కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్లో లేదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏది కాదు అవుతుంది. ఏది కాదు అయ్యేటప్పుడు మరి దీనికి సరైన ఆన్సర్లు అయితే నేను చెప్పాలి కదా. సో అందుకు నేను ఈ విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. క్రింది వాక్యములలో సత్యమగు వాక్యమును గుర్తించండి. ఫస్ట్ వన్, 2చే భాగించబడు ప్రతి సంఖ్య 6 చేత భాగించబడుతుంది. సెకండ్ వన్, ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 5చే భాగించబడితేనే ఆ సంఖ్య 5 చేత భాగించబడుతుంది. థర్డ్ వన్, 0తో అంతమయ్యే ప్రతి సంఖ్య 2, 5 మరియు 10లచే భాగించబడుతుంది. ఫోర్త్ వన్, ఒక సంఖ్య 9చే భాగించబడనిచో ఆ సంఖ్య 3 చేత భాగించబడదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 0తో అంతమయ్యే ప్రతి సంఖ్య కూడా 2, 5, 10 చేత భాగించబడుతుంది. ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 తీసుకున్నాం అనుకో, 2 5ల 10, 5 2ల 10, 10 1ల 10. 20 తీసుకున్నాం అనుకో, 2 10ల 20, 5 4ల 20, 10 2ల 20. ఇలా 0తో అంతమయ్యే ప్రతి సంఖ్య కూడా మనకి 2, 5, 10లచే భాగించబడుతుంది. ఇది మాత్రమే సరైనది. మిగతావి ఎందుకు సరైనవి కాదో ఒకసారి చూసుకుందాం. 2 చేత భాగించబడు ప్రతి సంఖ్య 6 చేత భాగించబడుతుంది అన్నాడు. ఇది అసత్యం. ఎలా అసత్యం? ఒకసారి ప్రూవ్ చేసుకోవాలి కదా మనం. ఒక 4 అంకె ఉంది, ఇది 2 చేత భాగించబడుతుంది, మరి 6 చేత భాగించబడుతుందా? లేదు. అలాగే 8 తీసుకోండి, ఇది 2 చేత భాగించబడుతుంది, 2 4 8, కానీ 6 చేత భాగించబడుతుందా? భాగించబడదు. అలాగే 14 తీసుకోండి, 6 చేత భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి 2 చేత భాగించబడే ప్రతి సంఖ్య 6 చేత భాగించబడాలని రూల్ అయితే ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్, ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం 5 చేత భాగించబడితే ఆ సంఖ్య 5 చేత భాగించబడుతుందంట. ఇది భాజనీయత సూత్రంలో ఉందా? కాదు కదా. అంకెలు మొత్తం కలపవలసిన పనేముంది? మొత్తం కలిపగా 3 చేత భాగించబడితే అది 3 యొక్క భాజనీయత సూత్రం అవుతుంది. కానీ ఇక్కడ 5 చేత భాగించబడాలి అంటే చివరన 5 కానీ, ఏ సంఖ్య యొక్క చివరన అయినా 5 కానీ 0 కానీ ఉండాలి. అలా అయితేనే 5 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇది కూడా మనకి ఇక్కడ తప్పు ఇచ్చాడు. తర్వాత, ఒక సంఖ్య 9 చేత భాగించబడనిచో ఆ సంఖ్య 3 చేత భాగించబడదు. ఒక సంఖ్య 3 చేత భాగించబడనిచో అంటే ఇన్ కేస్ కొన్ని పెద్ద సంఖ్యలో ఉన్నాయండి, అది 9 చేత భాగించబడలేదు కానీ 3 చేత భాగించబడవచ్చు కదా. సో అందుకు ఒక సంఖ్య 9 చే భాగించబడనిచో ఆ సంఖ్య 3 చే భాగించబడదు అనేది మనకి కరెక్ట్ కాదు. కానీ 3 చేత భాగించబడే సంఖ్య మళ్ళీ 9 చేత భాగించబడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. 1 మరియు 25 మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత? ఫస్ట్ వన్ 87, సెకండ్ వన్ 100, థర్డ్ వన్ 93, ఫోర్త్ వన్ 77. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఆన్సర్ కామెంట్ చేస్తారా? మరి తప్పైనా రైట్ అయినా ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూసుకోండి, 1 నుంచి 25 మధ్య గల ప్రధాన సంఖ్యలు అన్నీ వేసేసి దాన్ని యాడ్ చేసేయండి అమ్మా. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 ఇవే కదా మనకి 25 మధ్యలో ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు. సో ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసరికి 100 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి 100 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో 1/2 మరియు 1/3 మధ్య ఉండు అకరణీయ సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 0.15, సెకండ్ వన్ 0.175 బార్, థర్డ్ వన్ 0.416 బార్, ఫోర్త్ వన్ 0.256 బార్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 0.416, 6కి మాత్రమే బార్ ఉంది. ఓకేనా? అంటే 6 అనేది పునరావృతం అవుతూనే ఉంటుంది. 0.4166666. ఓకేనా? సో ఇలా పునరావృతం అయితే దాని మీద బార్ అనేది పెడతాము. సో ఆన్సర్ ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగాడు? 1/2 మరియు 1/3 మధ్య ఉండు ఆకరణీయ సంఖ్య అన్నాడు. 2 సంఖ్యల మధ్య ఉండేటువంటి ఆకరణీయ సంఖ్యను మనం చేయాలి అంటే ఏం చేయాలి? సరాసరి వేసుకుందామండి. 1/2 ప్లస్ 1/3/2. ఓకేనా? ఇవి 2 సంఖ్యలు కాబట్టి. సో ఈ 1/2 1/3కి ఫస్ట్ కసాక్ కట్టి చేయండి. ఇక్కడ 1/2 ప్లస్ 1/3 కసాగు చేస్తే ఎంత వస్తుంది మనకి? 3 + 2/6. ఈ /2 మళ్ళీ ఇక్కడ /2 వేసాం. అలాగే 3 + 2/6 ఎంత అవుతుంది? 5/6 అవుతుంది. సో 5/6/2. ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్స్ టు 5/6 ఇంటూ 1/2. 5/6/2 అంటే దాని అర్థం ఏంటి? 5/6/1/2 అనే అర్థం కదా. సో ఇక్కడికి వచ్చేసరికి 1/2 అవుతుంది. సో ఈక్వల్స్ టు 5/12. 5 1 జా 5, 6 2 జా 12. ఈ 12తో 5ని డివైడెడ్ బై చేస్తే 0.416 బార్ వస్తుంది. అంటే 666 అనేది పునరావృతం అవుతుంది కాబట్టి 0.416 అండి. ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియోని ముందుకి ఒక 10 సెకండ్స్ ముందుకు పెట్టుకొని వినండి. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఇక్కడ ఒక అంకె ఇచ్చారు, ఒక సంఖ్య ఇచ్చారు. సంఖ్యలలో 10 మిలియన్ల స్థానంలో గల అంకె ఏది? అంటే ఇక్కడ ఈ సంఖ్యలోని 10 మిలియన్ స్థానంలో ఉండేటువంటి అంకె ఏది అన్నాడు. అందుకే నేను చదవట్లేదు. నేను ఇక్కడ చదవకపోవడానికి కారణం మీరు ఆ 10 మిలియన్ల అనేది అంకెను గుర్తించండి ఫస్ట్. తర్వాత నేను మీకు హిందూ సంఖ్యమానంలో అలాగే ఈ మిలియన్ సంఖ్యమానంలో కూడా నేను మీకు చెప్తాను ఎలా వస్తుందనేది. సో ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ 6, సెకండ్ వన్ 8, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 3 అనేది మనకి 10 మిలియన్ స్థానంలో ఉంది. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఇది మన హిందూ సంఖ్యామానం. కానీ ఇక్కడ మిలియన్ సంఖ్యామానం వచ్చేసరికి ఎలా వస్తుంది ఒకసారి చూసుకోండి. 1, 10, 100, 1000, 10,000, 100,000, 1 మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు. ఓకేనా? ఇది మీకు ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది మనకి ఇచ్చినటువంటి సంఖ్య వచ్చేసరికి ఇది ఇచ్చాడమ్మా. ఈ సంఖ్యను మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే 7 అనేది 1ల స్థానంలో ఉంది, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం, 10,000 స్థానం. 10,000 తర్వాత మన హిందూలో అయితే లక్ష అని పెడతాం, కానీ ఇక్కడ వచ్చేసరికి 100,000, మళ్ళీ మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, తర్వాత ట్రిలియన్, 10 ట్రిలియన్లు, 100 ట్రిలియన్లు, తర్వాత బిలియన్, 10 బిలియన్లు, 100 బిలియన్లు. ఓకేనా? ఇలా మనకి ఈ యొక్క అరబిక్ సంఖ్యామానం అయితే ఉంటుంది. ఇక్కడ హిందూ సంఖ్యామానం వచ్చేసరికి మనం ఎలా చదువుతాం? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. సో ఇక్కడ ఏమన్నాడు? 10 మిలియన్ స్థానంలో ఉన్నది 3. మనకి ఇక్కడ వచ్చేసరికి కోట్ల స్థానంలో ఉంది. నార్మల్ సంఖ్యామానంలో ఇక్కడ ఇది మనకి కోట్ల స్థానంలో ఉంది. ఇది మన హిందూ అరబిక్ సంఖ్యామానం అండి. ఇది వచ్చేసరికి మిలియన్లలో చూపేటువంటి సంఖ్యామానం వచ్చేసరికి ప్రతి 3 అంకెలకి ఒక
కామా అయితే పెడతాం. బట్ ఇక్కడ మన హిందూ అరబిక్ వచ్చేసరికి ఫస్ట్ 3 తర్వాత కామా పెట్టి తర్వాత ప్రతి 2 దాంటికి కూడా కామా పెడుతూ ఉంటాం. మీకు అర్థమైంది కదా క్లియర్గా? సో ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు చెప్పడానికి ఆన్సర్ వీలుగా ఉండాలని ఈ క్లియర్గా అయితే నేను మీకు వివరించాను. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. 625 ఇంటూ -35 ప్లస్ -625 ఇంటూ 65 ఈ లెక్కను చేయండి అమ్మా. ఫస్ట్ వన్ 62,500, సెకండ్ వన్ 0, థర్డ్ వన్ 40,000, ఫోర్త్ వన్ -62,500. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఒక టాపిక్ పట్టుకొని 10 క్వశ్చన్స్ నేను చెప్పట్లేదు. అన్ని టాపిక్స్ పట్టుకొని 10 క్వశ్చన్స్, మళ్ళీ అన్ని టాపిక్స్ పట్టుకొని 10 క్వశ్చన్స్, మళ్ళీ అన్ని టాపిక్స్ పట్టుకొని 10 క్వశ్చన్స్, ఇలా మనం టోటల్గా అయితే సంఖ్యామానంకి పూర్తిగా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఓకేనా? ఇవి మీకు ఎలా ఉపయోగపడతాయి? మోడల్ పేపర్స్లో అయితే యూజ్ అవుతాయి. కానీ మనం ఒక టాపిక్కి సంబంధించి మొత్తం అన్నీ చూసుకుందాం ఓవరాల్గా. సో ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. -62,500 ఎలా వస్తుందో ఒకసారి చూసుకుందాం. మనకి ఇచ్చినటువంటి లెక్క 625 ఇంటూ -35 ప్లస్ -625 ఇంటూ 65. సో దీన్ని ఎలా చేస్తాము? ఫస్ట్ మనం ఇంటూ అంటే ఏదైతే ఫస్ట్ భాగహారం, తర్వాత గుణకారం, తర్వాత ప్లస్ యాడింగ్, తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇంటూలు మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మనం ఇంటూ చేద్దాం. 625 ఇంటూ -35 ప్లస్ -625 ఇంటూ 65, అందుకే ఇలాగ వేసాను. ఆ తర్వాత ఈ 2 చేయండి అమ్మ. ఈ 2 చేయగా ఈ మైనస్ ఉంది కాబట్టి -21,875, అలాగే -625 ఇంటూ 65 -40,625. ఈ మైనస్ 2 మైనస్లో ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేయాలి. కాబట్టి -62,500 ఆన్సర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. ఈ లెక్కని ఈ విధంగా ఒక మెథడ్లో చేసుకోవచ్చు, ఇది రెండవ మెథడ్గా చేసుకోవచ్చు. ఈ రెండో మెథడ్లో ఎలా చేసుకుంటాం మనము? 625 మనకి 2 దగ్గరలా కామన్గా ఉంది. సో ఈ 625 మనం తీసుకుంటాము. అలాగే ఇక్కడ -35 ఉంది కదా, ఈ -35 వేస్తాము. మళ్ళీ ఇక్కడ 625 వచ్చేసరికి మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ని తీసుకొని వెళ్ళి 65లో యాడ్ చేసేస్తాం. కాబట్టి 625 ఇంటూ -35 -65. సో 625 ఇంటూ -100, -35 -65 ఎంత అవుతుంది? -100 అవుతుంది. కాబట్టి 625 ఇంటూ -100 ఈక్వల్స్ టు -62,500. సో ఆన్సర్ వచ్చేసరికి 62,500 మైనస్లో వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. 118 మైనస్ 144 డివైడెడ్ బై 12 ఇంటూ 12 -4 -3 -9 -2 పైన 9కి -2కి బార్ విలువ ఎంత? ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 109, థర్డ్ వన్ 9, ఫోర్త్ వన్ 109. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అమ్మ లెక్క ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ మీకు వచ్చినట్టు చేయండి. ఆన్సర్ ఏదైనా సరే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 109 ఎలా వచ్చిందో ఒకసారి మనం చూసుకుందాము. మనకి ఇచ్చినటువంటి లెక్క ఏంటి? 118 minus 144 divided by 12 into 12 minus of minus 4 minus 3 minus 9 minus 2 పైన 9కి -2కి బార్ ఇచ్చాడు. సో మనం ఎలా చేయాలి? బాడ్ మాస్ లెక్క ప్రకారము DMAS ఓకేనా? బ్రాకెట్ ఆఫ్ అంటే బ్రాకెట్లో ఉన్నటువంటిది ఫస్ట్ చేయాలి. ఫస్ట్ చిన్న బ్రాకెట్ చేయాలి, తర్వాత మీసాల బ్రాకెట్ చేయాలి, తర్వాత పెద్ద బ్రాకెట్ చేయాలి. ఈ బాడ్ మాస్ మీద మీకు ఆల్రెడీ నేను ప్రత్యేకంగా ఒక టాపిక్లో వీడియో చేశానమ్మా. అది నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. అయితే ఈ చిన్న బ్రాకెట్లో చేయాలి. ఈ చిన్న బ్రాకెట్లో కూడా మధ్యలో బార్ ఇచ్చాడు అనుకోండి, ఆ బార్ ఉన్న పార్ట్ మాత్రమే చేయాలి, ఆ తర్వాత మిగతా చేయాలి. ఆ తర్వాత ఈ బ్రాకెట్స్లో ఉన్నది డివిజన్ అంటే భాగాహారం ఫస్ట్ చేయాలి, తర్వాత ఇంటూ గుణకారం మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత యాడింగ్ చేయాలి, తర్వాత సబ్స్ట్రాక్షన్. యాడింగ్ అంటే కలపడం, సబ్స్ట్రాక్షన్ అంటే తీసివేయడం. ఈ రూల్ ప్రకారం మనం ఈ లెక్క చేసుకుంటూ పోవాలి. ఈ రూల్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలి? ఈ బార్లో ఉన్నది చేయాలి. కాబట్టి మిగతా అంతా సేమ్ వేసేద్దామమ్మా. ఈ బార్లో ఉన్నది -9 -2 అంటే -7 అంటే 9కి -2కి బార్ ఇచ్చాడు. ఇక్కడ -9కి బార్ ఇవ్వలేదు, 9కి -2కి బార్ ఇచ్చాడు కాబట్టి 3 -7 వేసుకుంటాం. 9 - 2 7 అవుతుంది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము? ఈ మీసాల బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఛేదిద్దాం. ఇవి
ఇవి ఈ చిన్న బ్రాకెట్స్ అన్నీ కూడా ఛేదించి వేసేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి 118 మైనస్ 144 డివైడెడ్ బై 12 ఇంటూ 12 మైనస్ ఆఫ్ -4. ఇక్కడ 3 - 7 వచ్చేసరికి -4 వస్తుంది. ఓకేనా, తర్వాత మిగతాది 118 మైనస్ 144 డివైడెడ్ బై ఈ 12 ఇంటూ 12 144 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ ఇక్కడ కూడా మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ఈ మైనస్ ఇంటూ మైనస్ +4 అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఒక మైనస్ ఇంటూ మైనస్ +4 అవుతుంది. కాబట్టి 118 మైనస్ 144 డివైడెడ్ బై 144 +4 అవుతుంది. తర్వాత 118 మైనస్ 144 డివైడెడ్ బై 144 అంటే కొట్టేయడం అయిపోద్ది కదా. సో 144 1 జా 144, కాబట్టి 1 + 4 ఈ +4ని వేసేద్దాం. తర్వాత 118 మైనస్ 1 + 4 ఎంత అవుద్ది 9 అవుతుంది. కాబట్టి 118 మైనస్ 9 ఈక్వల్స్ టు 109. ఆన్సర్ వచ్చేసరికి 109 అవుతుంది. ఇది మీకు అర్థం కాకపోతే మరొక్కసారి ఈ క్వశ్చన్ని ముందుకు వీడియో పాజ్లో పెట్టుకొని వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. 20 లోపు గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత? ఇందాక 25 అడిగాడు కదా, ఇప్పుడు 20 లోపు అడుగుతున్నాడు. ఆప్షన్ ఫస్ట్ వన్ 77, సెకండ్ వన్ 69, థర్డ్ వన్ 73, ఫోర్త్ వన్ 81. సో ఖచ్చితంగా మీరు దీనికి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ దీని గురించి మనం చేసినటువంటి లెక్క కాబట్టి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 77 వస్తుంది. ఒకసారి చూసుకుందాము. 20 సంఖ్యల లోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఏంటేంటి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. సో 2 + 3 + 5 + 7 + 11 + 13 + 17 + 19 ఈక్వల్స్ టు 77. 20లో ప్రధాన సంఖ్యల మొత్తం 77, 25లో ప్రధాన సంఖ్యల మొత్తం 100. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. 800 డివైడెడ్ బై 64 ఇంటూ 1296 అంటే 1296 డివైడెడ్ బై 36 టోటల్ బ్రాకెట్కి డివైడెడ్ బై 45 ఇచ్చాడు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 450, సెకండ్ వన్ 9, థర్డ్ వన్ 45, ఫోర్త్ వన్ 10. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇది కూడా మనం బోర్డ్ మాస్లా అయితే చేసేయండి. నేనేం చెప్పాను, ఫస్ట్ చిన్న బ్రాకెట్స్లో ఉన్నవి చేయాలి, తర్వాత మేసల్ బ్రాకెట్స్ ఉంటే మేసల్ బ్రాకెట్స్లో ఉన్నవి చేయాలి, ఆ తర్వాత పెద్ద బ్రాకెట్స్లోనే చేయాలి. ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి, తర్వాత ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ చేయాలి, తర్వాత మైనస్ చేయాలి. ఈ డివైడెడ్ బై లేకపోతే ఇంటూ చేయండి, ఇంటూ కూడా లేకపోతే ప్లస్ చేయండి, ప్లస్ కూడా లేకపోతే మైనస్ చేయండి. ఓకే. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ఆన్సర్ వచ్చేసరికి 10 అమ్మ. ఎలానో ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 800 డివైడెడ్ బై 64 ఇంటూ 1296 డివైడెడ్ బై 36 డివైడెడ్ బై 45. సో ఫస్ట్ మనం ఈ బ్రాకెట్స్లో ఉన్నవి చేద్దాము. 800 డివైడెడ్ బై 64 ఎంత అవుతుంది? 12.5 అవుతుంది. అలాగే 1296 బై డివైడెడ్ బై 36 ఎంత అవుతుంది? 36 అవుతుంది. ఇంటూ 12.5 ఇంటూ 36 హోల్ బ్రాకెట్ డివైడెడ్ బై 45. సో ఈ 12.5 ఇంటూ 36 ఎంత అవుద్ది? 12.5 ఇంటూ 36 450 అవుతుంది డివైడెడ్ బై 45. సో 450 బై 45 అంటే 45 10 జా 450. సో ఆన్సర్ వచ్చేసరికి 10 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. P మైనస్ 2047 ప్లస్ 1985 ప్లస్ 3699 ఈక్వల్స్ టు 31111 అయినా P వాల్యూ ఎంత? ఫస్ట్ వన్ 27474, సెకండ్ వన్ 27174, థర్డ్ వన్ 31414, ఫోర్త్ వన్ 26464. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 27474. ఆన్సర్ ఎలానో వస్తే చూసేద్దామా మరి. సో P మైనస్ 2047 ప్లస్ 1985 ప్లస్ 3699 ఈక్వల్స్ టు 31111 అయినా P వాల్యూ ఎంత? ఈ Pని ఇక్కడ వదిలేద్దాము. ఈ మిగతా అంకెల్ని అన్నీ కూడా వాల్యూస్ మార్చేసి, అంటే వాటి యొక్క ప్లస్ని మైనస్గా చేసేసి మైనస్ని ప్లస్గా చేయాలి, ఎందుకంటే ఈక్వల్స్కి అవతల వెళ్తున్నాయి కాబట్టి. సో Pని ఇక్కడ వదిలేద్దాము. ఈ 31111ని ఈక్వల్కి ఇవతలే వదిలేద్దాము. ఈ మిగతా ఈ మధ్యలో ఉన్నటువంటి అంకెలన్నీ కూడా, ఈ సంఖ్యలన్నీ కూడా వాటి యొక్క ప్లస్ వాల్యూ మైనస్
వాల్యూస్ని మార్చేసి ఈ రైట్ సైడ్కి తీసుకొని వచ్చేయండి అమ్మ. సో P ఈక్వల్స్ టు 31,111 ప్లస్ ఇక్కడ -2047 ఉంది కాబట్టి +2047, ఇక్కడ +1985 ఉంది కాబట్టి -1985, ఇక్కడ +3699 ఉంది కాబట్టి ఇక్కడ -3699. ఓకేనా. సో దేర్ఫోర్ P ఈక్వల్స్ టు చూడండి ఈ రెండు కలపండి 33,158, అలాగే ఈ మైనస్ వాల్యూలు రెండు కూడా కలపండి. కలిపితే ఈ -2 వాల్యూల్ని 33,158 నుంచి తీసేయండి. ఆన్సర్ వచ్చేసరికి 27,474. ఆన్సర్ అనేది 27,474. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 0.63, 1.05, 2.1ల గసాభా ఎంత? గరిష్ట సామాన్య భాజకం ఎంత? ఫస్ట్ వన్ 0.42, సెకండ్ వన్ 0.63, థర్డ్ వన్ 0.21, ఫోర్త్ వన్ 0.021. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ మీరైతే ఈ లెక్కను మీరు చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. 3 to 5 seconds అయితే టైం ఇస్తున్నా అమ్మ. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఒకసారి చూసుకోండి. సారీ గైస్, ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 0.21. సో ఆన్సర్ ఎలా వచ్చింది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 0.63, 1.05, 2.1ల గసాభా అడిగాడు. మనం ఏం చేస్తాము? ఇక్కడ ఈ దశాంశ బిందువులు ఉండి జీరోలు ఉంటే మనం వీటిని గసాభా చేయగలమా? లేదు కదా. కాబట్టి ఏం చేస్తామంటే దశాంశ బిందువును పరిగణలోకి తీసుకోకపోతే ఆ సంఖ్యలు ఏమవుతాయి? 63, 105, 210 అవుతాయి. ప్రతి దానికి కూడా ఒక పాయింట్ ముందు మనకి ఒక అంకె ఉంది కాబట్టి ఈ పాయింట్ని తీసేస్తే మనకి 63, 105, 210 అనేవి ఉంటాయి. ఓకేనా. సో వీటి యొక్క గసాభా మనం ఫస్ట్ కనుక్కుందాం. 63, 105, 210ల గసాభా ఎంత అవుతుంది? 21. ఎలా చేసాము చూడండి. ఇక్కడ మీకు ఈ లెక్క అయితే ఎలా చేశాను అనేది ఇక్కడ మీకు క్లియర్గా వివరించాను. సో 63ని 105 చేత 105ని 63 చేత భాగిస్తాము. వచ్చిన శేషంతో మళ్ళీ 63ని భాగిస్తాము. ఆ తర్వాత వచ్చిన శేషంతో మళ్ళీ 42ని భాగిస్తే వచ్చే ఏదైతే ఇటువైపు ఉందో దీన్ని మనము ఆ యొక్క గసాభా అని అంటాము. ఓకేనా. అయితే మనకి ఇక్కడ 0.63, 1.05, 2.10ల గసాభా ఎంత అవుతుంది? ప్రతి దానికి కూడా చూడండి 2 అంకెల తర్వాత ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ అయితే ఉంది కాబట్టి 0.21. ఓకేనా. ఈ 21కి ముందులా ఒక పాయింట్ పెట్టుకుంటే ఇది మనకి గసాభా వచ్చేసరికి 0.21 అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ 21/10 ఓకేనా. సో మనకి ఇక్కడ 0.21 అనేది గసాభా అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. 7,634 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తం ఎంత? ఫస్ట్ వన్ 660, సెకండ్ వన్ 606, థర్డ్ వన్ 600, ఫోర్త్ వన్ 60. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 606, 7,634 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తం ఎలా వస్తుంది? సో ఇక్కడ 6 యొక్క స్థాన విలువ అన్నాడు. 6 ఏ స్థానంలో ఉందో ఆ స్థానం యొక్క విలువను 6 యొక్క స్థాన విలువ అంటారు. అలాగే ముఖ విలువ అంటే ఈ 6కు ఉండేటువంటి వాల్యూనే ముఖ విలువ అంటారు. 6కు ఉండే వాల్యూ ఎంత? 6. కాబట్టి ఇది మనకి ముఖ విలువ అవుతుంది. 6 ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది కాబట్టి 6 × 100 600. ఓకేనా. కాబట్టి ఈ 600 + 6 ఈక్వల్స్ టు 606. సో ఆన్సర్ వచ్చేసరికి 600 + 6 ఈక్వల్స్ టు 606. మనకు ఆన్సర్ 606 అవుతుందమ్మా. ఓకేనా. స్థాన విలువ ముఖ విలువల మొత్తం అడిగాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. 2 సంఖ్యల కసాగు వాటి గసాభాకు 45 రెట్లు. వాటిలో ఒక సంఖ్య 125. వాటి గసాభా మరియు కాసాగుల మొత్తం 1150 అయిన రెండవ సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 210, సెకండ్ వన్ 225, థర్డ్ వన్ 185, ఫోర్త్ వన్ 255. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, 225. ఇది ఎలా వచ్చిందనేది చూసుకుందాం. మనకి క్వశ్చన్ ఏం అడిగాడు, రెండు సంఖ్యల కసాగు వాటి గసాభాకు 45 రెట్లు. అంటే మనం గసాభాను హెచ్ అనుకున్నా కసాగాను ఎల్ అనుకున్నా ఇక్కడ కసాగు గసాభాకు 45 రెట్లు అన్నాడు కాబట్టి ఈ ఎల్ అంటే కసాగు కదా, సో గసాభాకు 45 రెట్లు అంటే ఎల్ ఈక్వల్స్ టు 45H అని మనం రాసుకోవాలి. అలాగే ఇక్కడ ఏమిచ్చాడు, వాటిలో ఒక సంఖ్య 125, వాటి గసాభా మరియు కసాగుల మొత్తం 1150. ఓకేనా, సో ఎల్ ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు 1150 అన్నాడమ్మా. మరి కసాగుని హెచ్ గసాబాని హెచ్ కసాగుని ఎల్ అనుకున్నాం కదా, కాబట్టి గసాభా ప్లస్ కసాగు ఎంత 1150 అన్నాడు. కాబట్టి ఎల్ ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు 1150. దేర్ ఫోర్ 45H ప్లస్ హెచ్ చూడండి, అంటే ఎల్కి బదులుగా మనం ఏ రాసుకున్నాం, మరి ఇక్కడ 45H కదా, సో ఎల్ ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు 1150 అయితే 45H ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు 1150. ఈ ఎల్కి బదులు చూడండి, ఇక్కడ ఈ ఎల్కి బదులు ఈ 45H రాసుకున్నాం, ఎందుకంటే ఎల్ ఈక్వల్స్ టు 45H కాబట్టి 45H ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు 1150. 45H ప్లస్ హెచ్ ఎంత అవుద్ది, 46H అవుద్ది. 46H ఈక్వల్స్ టు 1150. దేర్ఫోర్ హెచ్ ఈక్వల్స్ టు 1150/46. ఈ 46 25లా 1150, సో 25 అవుతుంది. ఏది హెచ్ అనేది 25 అయ్యిందమ్మా. అయితే మరి ఎల్ని ఎలా కనుక్కుంటాము, ఎల్ ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు 1125 అన్నాడు కదా, సో ఎల్ ఈక్వల్స్ టు 1150 మైనస్ 25 ఈక్వల్స్ టు 1125. ఓకేనా, మరి మొత్తంలోంచి హెచ్ తీసిస్తే అప్పుడు ఎల్ వచ్చేస్తుంది. కాబట్టి లేదు, మనం ఇంకొకలా కూడా అనుకోవచ్చు, ఎల్ ఈక్వల్స్ టు 45H అన్నాం కదా, సో 45 × 25 ఈక్వల్స్ టు 1125. మనం ఇలా చేసినా మనకి 1125 వస్తుంది, అలాగే ఇలా చేసినా 1125 వస్తుంది. అయితే ఇది మనకి ఎల్ని హెచ్ని ఇక్కడికి మనం కనుగొన్నాము. కానీ ఇంకా క్వశ్చన్ ఏంటి అడిగాడు, రెండవ సంఖ్య ఎంత అన్నాడు. వాటిలో ఒక సంఖ్య 125 అయితే రెండవ సంఖ్య ఎంత, ఒక సంఖ్య 125 అయినప్పుడు రెండవ సంఖ్య ఎంత కనుగోడానికి మనం ఎలా చేస్తాము, 1125 × 25/125. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 225. ఇది మనకు ఎలాగ వస్తుంది సూత్రము, ఇక్కడ సూత్రం చూడండి, మేడం గారు ఇలాగ వేస్తారు, మాకు ఎలా అర్థమవుతుంది అంటే మనకి కసాగు ఇంటూ గసాభా ఈక్వల్స్ టు మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య. ఇది మనకి సూత్రం అండి, కసాగు ఇంటూ గసాభా. ఇక్కడ చూడండి కసాగు ఎంత మనకి వచ్చింది, ఇక్కడ ఎల్ హెచ్ కదా, సో కసాగు ఎల్ ఈక్వల్స్ టు 1125, గసాభా హెచ్ ఈక్వల్స్ టు 25. కాబట్టి కసాగు ఇంటూ గసాభా ఈక్వల్స్ టు మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య. ఈ మొదటి సంఖ్య 125 అంటే కాబట్టి ఇది మనకి ఇవతలకు వచ్చేటప్పటికి డివైడెడ్ బై అవుతుంది. ఈ మొదటి సంఖ్య ఈక్వల్స్ టు 225. ఓకేనా, సో రెండవ సంఖ్య వచ్చేసరికి మనకి 225 అవుతుంది. ఈ సూత్రం ప్రకారం మనం వేసుకుంటే ఓకేనా. ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోతే వీడియో ముందుకి పాస్లో పెట్టుకొని మీరు వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. రెండు సంఖ్యల గసాభా 29 మరియు వాటి కసాగు 4147 అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత? ఫస్ట్ వన్ 720, సెకండ్ వన్ 524, థర్డ్ వన్ 616, ఫోర్త్ వన్ 696. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, 696. సో ఎలా వచ్చింది ఒకసారి చూసుకుందాము. రెండు సంఖ్యల గసాభా 29 మరియు కసాగు 4147 అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. కాబట్టి ఆ రెండు సంఖ్యల్ని మనము ఏమనుకుంటాము, మొదటి సంఖ్యని 29x అనుకుంటాము, రెండవ సంఖ్యను 29y అనుకుంటాము. ఓకేనా, మొదటి సంఖ్యను రెండవ సంఖ్యను 29x × 29y అనుకున్నా మనం మేడం గారు మరి 29 ఎందుకు తీసుకున్నామంటే మనం ఈ లెక్కను సాల్వ్ చేయడానికి ఇక్కడ గసాభా 29 ఇచ్చాడు కాబట్టి ఈజీగా మనం సాల్వ్ చేయాలి అంటే ఇలానే అనుకోవాలి. ఓకేనా, రెండు సంఖ్యలను 29x 29y అనుకున్నాం. సో మనకి సూత్రం ఏంటి, కసాగు ఇంటూ గసాభా ఈక్వల్స్ టు మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య. కాబట్టి మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య ఈక్వల్స్ టు కసాగు ఇంటూ గసాభా. చూడండి, మొదటి సంఖ్య 29x ఇంటూ రెండవ సంఖ్య 29y ఈక్వల్స్ టు కసాగు 29 ఇంటూ గసాభా 4147.
ఓకేనా. గసాబా వచ్చేసరికి 29, అలాగే కసాగు 4147. సో ఇది మనకి సూత్రం అయితే చూడండి, ఈ XY ఇలా ఉంచి ఈ 29 × 29 ఈ ఈక్వల్స్ టుకి రైట్ సైడ్కి వస్తే మనకి డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి 29 × 4147 డివైడెడ్ బై 29 × 29. 29కి 29కి క్యాన్సిల్ అయిపోతే 29 143లా 4147 అవుతుందమ్మా. కాబట్టి 11 × 13 ఈక్వల్స్ టు 143. ఈ 143 మనం ఎలా రాసుకోవచ్చు? 11 × 13గా రాసుకోవచ్చు కదా. కాబట్టి ఒక సంఖ్య 11, ఇంకొక సంఖ్య 13 అవుతుంది. ఒక సంఖ్య 11, ఇంకొక సంఖ్య 13 అవుతుంది. ఈ 143 ఈ విధంగా రాసుకుంటే. అయితే ఇప్పుడు ఇంకా మనకి వాటి మొత్తం అడిగాడు. మనకి సంఖ్యలు మాత్రమే కనుగొనమన్నాడా? కాదు, వాటి మొత్తం అడిగాడు. కాబట్టి ఆ సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? 29 × 11. చూడండి, Xకి బదులు 11 వచ్చింది, Yకి బదులు 13 వచ్చింది. కాబట్టి 29 × 11 ఈక్వల్స్ టు 319. 29 × 13 ఈక్వల్స్ టు 377. ఈ రెండు సంఖ్యలను కలిపితే 696. ఆన్సర్ వచ్చేసరికి మనకి మొత్తం 696. మొదటి సంఖ్య అయితే 319, రెండవ సంఖ్య 377. ఈ 11 × 13లో ఈ 11 అనేది X వాల్యూ, 13 అనేది Y వాల్యూ. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. అండ్ ఇంకో విషయం అమ్మ, మీకు ఇక్కడ నేను చెప్తున్న ఏ లెక్క అయినా సరే అర్థం కాకపోతే రెండవసారి వీడియో ముందుకు పెట్టుకొని వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అందుకోసమనే. అందరికీ అయితే తెలియదు కదా, క్వశ్చన్ చెప్పేసుకుంటూ నేను వెళ్ళిపోతే మీకు ఆన్సర్ ఎవరు చెప్తారు మరి. సో అందుకు నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 3 అంకెల అతి చిన్న సంఖ్యకు గల భేదం ఏంటి? ఫస్ట్ వన్ 99,998, సెకండ్ వన్ 19,989, థర్డ్ వన్ 99,910, ఫోర్త్ వన్ 99,899. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలానో ఒకసారి చూసుకుందాము. సో కావలసిన భేదం వచ్చేసరికి క్వశ్చన్ ఏమడిగాడు వాడు మనకి? అతి పెద్ద సంఖ్య నుంచి చూడండి, క్వశ్చన్ ఏమడిగాడు? 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 3 అంకెల అతి చిన్న సంఖ్యకు గల భేదము. 5 అంకెల అతిపెద్ద సంఖ్య 99,999, 3 అంకెల అతి చిన్న సంఖ్య 100. కాబట్టి 99,999 నుంచి ఈ 100ను తీస్తే మనకి 99,899. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. 4, 7 లేదా 13లతో ప్రతి దాని చేత, ఈ 4, 7, 13లో ప్రతి దాని చేత భాగిస్తే అన్నిటికీ శేషం 3 ఇచ్చే గరిష్ట 4 అంకెల సంఖ్య ఏది అన్నాడు. సో ఫస్ట్ వన్ 9,664, సెకండ్ వన్ 9,831, థర్డ్ వన్ 8,986, ఫోర్త్ వన్ 9,964. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వస్తుందనేది. కానీ ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ అది గుర్తు రాలేదనుకోండి, ఆప్షన్స్ త్రూ వెళ్ళండి. ఇటువంటి లెక్కలకి నేను ట్రిక్స్లో చెప్పినట్టు ఆప్షన్స్ త్రూ ఎప్పుడైతే వెళ్ళారు, ఫస్ట్ ఈ అంకెని తీసుకోండి, ఈ అంకెని తీసుకొని 4 చేత భాగించండి. శేషం 3 వచ్చిందా లేదా చూడండి. 3 వచ్చిందనుకోండి, మళ్ళీ 7 చేత భాగించండి. అప్పుడు 3 వచ్చిందనుకోండి, 13 చేత భాగించండి. రాలేదనుకోండి, ఈ సంఖ్య కాదు. లేదు, ఈ సంఖ్యను చూడండి, ఈ 3 వచ్చేసింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా రాలేదనుకోండి, దీన్ని కూడా భాగించండి. అప్పుడు ఇది కూడా రాలేదనుకోండి, దీన్ని కూడా భాగించండి. అలా మొత్తం భాగించిన తర్వాత ఏదైతే వస్తుందో, ప్రతి ఏ సంఖ్య అయితే అన్నిటితో భాగించబడి 3 శేషం వస్తుందో అది మనకి సరైన సమాధానం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ లెక్కని ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూసుకుందాం. మనకి క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు? 4, 7, 13లలో ప్రతి దానితో భాగిస్తే అన్నిటికీ శేషం 3 ఇచ్చే గరిష్ట 4 అంకెల సంఖ్య కనుగొమన్నాడు. సో 4 అంకెల గరిష్ట సంఖ్య ఎంత? 9,999. అయితే ఈ 4, 7, 13ల యొక్క కసాగు ఎంత వస్తుంది? 364. చూడండి, ఈ 4, 7, 13 ఈ మూడింటికి కూడా సామాన్య కారణాంకాలు లేవు. కాబట్టి మనం ఏం చేస్తాము? వీటిని మొత్తం మూడింటిని కూడా గుణించేస్తాము. అదే మనకి కసాగు అవుతుంది. మనకి ఇక్కడ సామాన్యమైన కారణాంకాలు కానీ గుణిజాలు కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం కసాగు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ లేవు కాబట్టి 4 × 7 × 13 ఈక్వల్స్ 364. 364 అనేది ఈ 3 సంఖ్యల యొక్క కసాగు అవుతుంది. అలాగే 4 అంకెల గరిష్ట సంఖ్య ఏది అంటే 9,999. అయితే
ఈ 9999ను 364తో భాగించగా వచ్చే శేషం 171 అండి. చూడండి, ఈ 9999ని ఈ యొక్క కసాగుతో భాగించేయండి. 4 అంకెల గరిష్ట సంఖ్యను కసాగుతో భాగిస్తే వచ్చే శేషం 171. అయితే ఈ 4, 7, 13చే భాగించే గరిష్ట సంఖ్య మరి మనకు అడిగాడు కదా, అప్పుడు ఏం చేస్తారు? ఈ భాగించగా వచ్చే శేషం ఈ 171ని ఈ గరిష్ట సంఖ్య నుంచి తీసేయండి. ఈ గరిష్ట సంఖ్య నుంచి తీసేస్తే అప్పుడు వచ్చేదే ఆన్సర్ అవుతుంది 9828. ఓకేనా? అర్థం కాకపోతే మరొకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో 11 చేత నిశ్శేషంగా భాగించబడే పాలిండ్రోమ్ సంఖ్య ఏది? ఫస్ట్ వన్ 18,87,881. సెకండ్ వన్ 5,38,835. థర్డ్ వన్ 2,36,632. ఫోర్త్ వన్ 5,1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. మీకు ఇది కూడా ఆప్షన్స్ త్రూ వెళ్ళొచ్చు. మీకు ఒకవేళ నేను చెప్తాను ఇప్పుడు ఎలా ప్యాటర్న్ ఏంటి అనేది, కానీ ఒకవేళ ఈ లెక్క చేసే ప్యాటర్న్ మీకు రాకపోతే 11 చేత దీన్ని భాగించండి, రాలేదు, దీన్ని భాగించండి, రాలేదు, దీన్ని భాగించండి, వచ్చిందనుకోండి ఆన్సర్ అది కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదే దీనికే సెకండ్ డైట్కే వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. కానీ వదిలేయకండి, లెక్కను వదిలేయకుండా ఉండడం కోసం ఇటువంటి చిన్న ట్రిక్స్ అయితే నేను మీకు చెప్తూ ఉంటాను. సో ఈ లెక్కను మనం ఎలా చేయాలి? ఇక్కడ అన్నీ మనం చేయలేము కదా, సో ఆన్సర్ని నేను మీకు ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఆన్సర్ అన్నారు కదా, కానీ ఇక్కడ మనకి థర్డ్ వన్ కూడా ఆన్సర్ అవుతుందమ్మా. ఈ థర్డ్ వన్కి సంబంధించి ఇది, ఈ సెకండ్ వన్కి సంబంధించి ఇది. ఎలానో ఒకసారి చూసుకుందాము. పాలిండ్రోమ్ సంఖ్య అంటే ఏంటి అంటే సరిస్థానాంకాలు కలిగిన ప్రతి పాలిండ్రోమ్ సంఖ్య కూడా 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. పాలిండ్రోమ్ సంఖ్య అంటే చూడండి 538,835. ఇటు నుంచి ఇటు చూసినా ఒకటే సంఖ్య, ఇటు నుంచి ఇటు చూసినా ఒకటే సంఖ్య, కుడి నుంచి ఎడమకు చూసినా ఎడమ నుంచి కుడికి చూసినా ఒకటే సంఖ్య కాబట్టి పాలిండ్రోమ్ సంఖ్య అవుతుంది ఇది. అలాగే ఇవి ఎన్ని ఉన్నాయి అంకెలు? 1, 2, 3, 4, 5, 6 అంకెలు ఉన్నాయి కాబట్టి 6 అనేది సరిస్థానం కదా, సరి అంకె కదా, కాబట్టి ఈ 6 స్థానాలు కానీ 4 స్థానాలు కానీ అలాగే ఇంకా 8 స్థానాలు కానీ ఇలా సరిస్థానాలలో సరిస్థానాంకాలు కలిగిన పాలిండ్రోమ్ సంఖ్య అవ్వాలి. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి చూసినా ఒకేలా ఉండే సంఖ్య ఏదైనా సరే అది 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అనేది ఇదొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి గుర్తవుతుంది. అయితే ఈ లెక్కను ఎలా చేయాలి అంటే చూడండి, ఈ యొక్క సరిస్థానాలను కలపండి, ఈ బేసి స్థానాలను కలపండి. ఈ సరి స్థానాలు కలిపిగా వచ్చిన సంఖ్య, బేసి స్థానాలు కలపగా వచ్చిన సంఖ్య ఒకదాని నుంచి ఒకటి తీసివేస్తే ఆన్సర్ 0 రావాలి. అప్పుడు అది మనకి 11 చేత భాగించబడుతుంది. ఇక్కడ థర్డ్ వన్ కూడా మనకి అదేలా ఉంది కాబట్టి నేను అందుకు 2 కూడా కరెక్టే అంటున్నాను. ఆన్సర్లో మాత్రం ఒకటి మనకి సెకండ్ వన్ ఈజ్ ఒక్కటే రైట్ ఆన్సర్ అన్నాడు కాబట్టి నేను 2 కూడా మీకు ఆన్సర్ చేసి చూపిస్తున్నా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. -4 8 -7 5 -5 1 6 పూర్ణ సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసేటప్పుడు ఎల్లప్పుడూ మధ్యలో ఉండే సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ -7, సెకండ్ వన్ -5, థర్డ్ వన్ 1, ఫోర్త్ వన్ 5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1. ఓకేనా? ఆన్సర్ అనేది ఎల్లప్పుడూ మధ్యలో ఉండే సంఖ్య 1 అవుతుంది. ఎలానో ఒకసారి చూసుకుందాం. ఈ యొక్క -4 8 -7 5 -5 1 6 సంఖ్యలను ఆరోహణ క్రమము అంటే ఏంటి? చిన్న నుంచి పెద్దగా రాస్తే మైనస్లో హయ్యెస్ట్ సంఖ్య అన్నిటికంటే చిన్నదవుతుంది, ఆ తర్వాత సంఖ్య దాని తర్వాత పెద్దదవుతుంది. అలా చూసుకుంటే -7 -5 -4 1 5 6 8 ఇది ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద.
అతి చిన్న సంఖ్య -7, అన్నిటికంటే పెద్దది 8. ఓకేనా. అలాగే అవరోహణ క్రమంలో మనం రాసుకుంటే 8, 6, 5, 1, -4, -5, -7 అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకి రాసుకుంటే. అయితే వీటిలో ఈ మొత్తం ఈ క్రమాల్లో మధ్యలో ఉండేది ఏది చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 అంకెల్లో మధ్యలో ఉండేది 4వ అంకె. 1, 2, 3, 4, 5, 6, 7 నా మధ్యలో అంకె ఎల్లప్పుడూ కూడా 1 ఉంది కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. 0.14, 014, 0014, 00014, 4 zeros యొక్క p/q రూపం ఎంత? ఫస్ట్ వన్ 7/11, సెకండ్ వన్ 1/11, థర్డ్ వన్ 13/17, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఏది కాదవుతుంది, ఎందుకంటే ఇది ఒక కరణీయ సంఖ్య. ఇది ఒక కరణీయ సంఖ్య, అంతం లేని ఆవర్తన దశాంశము కాబట్టి ఇది ఒక కరణీయ సంఖ్య కాబట్టి p/qలో దీన్ని మనము రాయలేము. ఓకేనా. సో ఆన్సర్ అనేది అందుకే ఏది కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. x² - 3x + 2 మరియు x² - 4x + 3ల గసాభా ఎంత? ఫస్ట్ వన్ x - 1, సెకండ్ వన్ x - 3, థర్డ్ వన్ x + 1, ఫోర్త్ వన్ x + 2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, x - 1 అమ్మ. గసాభా x - 1 ఎలా అవుతుంది అంటే ఇక్కడ మనము ఈ x² - 3x + 2ని ఎలా రాసుకోవచ్చు? x - 1 × x - 2 కదా. ఇక్కడ ఒకసారి కావాలంటే గుణించుకోండి, x × x x². అలాగే -1 × -2 +2. అయితే ఇక్కడ x × -2 అంటే -2x +-x కాబట్టి -2x - x ఎంత అవుద్ది? -3x అవుతుంది. కాబట్టి ఇదే ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అలాగే x² - 4x + 3ని ఎలా రాసుకోవచ్చు? x - 1 × x - 3గా రాసుకోవచ్చు కదా. సేమ్ x × x x², -1 × -3 +3, అలాగే x × -3 -3x, 1 × x -x కాబట్టి -3 - x -4x. కాబట్టి కావలసిన గసాభా వచ్చేసరికి x - 1 అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏది అంటే x - 1 కాబట్టి కావలసిన గసాభా మనకి x - 1 అవుతుంది.